తిరుమలలో పోలీస్ కానిస్టేబుల్ బ్లాక్ టికెట్స్ విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. దర్శన టికెట్లను బ్లాక్ లో విక్రయించిన ఐటీబీపీ కానిస్టేబుల్ ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అరకు వైసీపీ ఎమ్మెల్యే లింగం, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సిఫార్సుల మేరకు టికెట్స్ విక్రయించాడు. బెంగళూరుకు చెందిన జగదీష్ హరిబాబు భక్తుల బృందానికి అధిక ధరలకు అమ్మాడు. ఎమ్మెల్యే సిఫార్సుపై 4 టికెట్లను 20,000కు విక్రయించగా ఎమ్మెల్సీ సిఫార్సుపై 6 టికెట్లను 50,000కు అమ్మినట్లుగా పోలీసులు తెలిపారు. వీఐపీ టికెట్స్ ఇస్తానని చెప్పి 300 రూపాయల టికెట్స్ ఇచ్చినట్లు భక్తులు తెలిపారు. భక్తులు విజిలెన్స్ వింగ్ ను ఆశ్రయించగా విజిలెన్స్ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ అనే ఆయన బెంగళూరుకు చెందిన 2 భక్తులు హరిబాబు, జగదీష్ అనే వారి దగ్గర నుంచి ఒకరి దగ్గర 50,000 రూపాయలు, అదేవిధంగా ఒకరి దగ్గర 20,000 రూపాయలు తీసుకుని బ్రేక్ దర్శనం చేయిస్తానని చెప్పి వాళ్ళకి 300 రూపాయల టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తించి విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు ఇవ్వడం వల్ల దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేసి తదుపరి వివరాలు మళ్ళీ వెల్లడిస్తారు. తిరుమలలో పోలీస్ కానిస్టేబుల్ బ్లాక్ టికెట్స్ విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. దర్శన టికెట్లను బ్లాక్ లో విక్రయించిన ఐటీబీపీ కానిస్టేబుల్ ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, తిరుమలలో దర్శన టికెట్లు బ్లాక్ లో విక్రయిస్తున్న ఘటన వెలుగు చూసింది. ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఈ పనికి పాల్పడినట్టుగా కూడా విజిలెన్స్ సిబ్బంది గుర్తించడం కూడా జరిగింది. అరకు వైసీపీ ఎమ్మెల్యే మత్స్యలింగం, అలాగే ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సిఫార్సు లేఖలపై బెంగళూరుకి చెందిన జగదీష్ హరిబాబు అనే భక్తుల బృందానికి బ్లాక్ లో దర్శన టికెట్లు విక్రయించాడు. వారికి విఐపి దర్శన టికెట్లు ఇప్పిస్తానంటూ కూడా నమ్మబలికి ఆ తర్వాత వాళ్ళకి ఎమ్మెల్యే సిఫారసు పైన 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు, అలాగే ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సిఫారసు పైన 300 రూపాయల టికెట్లను కూడా ఇచ్చినట్లుగా కూడా భక్తులు చెప్తున్నారు. వీళ్ళ దగ్గర ఒకరి దగ్గర 20,000, ఇంకో వేరే ఇతర భక్తుల దగ్గర 50,000, మొత్తం 70,000 వరకు వసూలు చేసినట్లుగా కూడా భక్తులు ఈ మేరకు వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తాము మోసపోయామని గ్రహించిన భక్తులు వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి అయితే ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. దీంతో విజిలెన్స్ సిబ్బంది తిరుమల పోలీస్ స్టేషన్ లో పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఏదైతే చంద్రశేఖర్ ఉన్నాడో నిందితులను, అతన్ని పోలీసులు అక్కడ అరెస్టు చేసిన పరిస్థితి అయితే ఉంది. అతని పైన కేసు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్య కాలంలో దళారులు ఏదైతే విఐపి దర్శనాలు కానీ ఇతర ప్రత్యేక దర్శనాలకు సంబంధించి కూడా ఇతర ప్రముఖుల సిఫార్సు లేఖల పైన బ్లాక్ లో టికెట్లను అమ్ముతున్న వాళ్ళపైన కూడా టీటీడీ ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే భక్తుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ సిబ్బంది చర్యలు తీసుకోవడంతో ఎవరైతే ఈ చంద్రశేఖర్ అనే ఈ వ్యక్తిని ప్రస్తుతం అరెస్టు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దళారులను వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే టీటీడీ బోర్డు గాని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ప్రత్యేక నిఘా కూడా టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి.